విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట అయితే కూర్చుంటారు. ఇక అందరూ అలా రిలాక్స్ అవుతూ కూర్చొని సరదాగా ఉంటే ఇంతలో పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరెవరు ఏం చెయ్యాలో ఈ చీటీలో వాళ్ళ పేర్లు ఏం చెయ్యాలో అవి కూడా రాసి పెట్టాను. వాళ్ళు ఇప్పుడు నేనేం ఏ చీటీ తీస్తే వాళ్ళైతే అది చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దానికైతే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పద్మావతి ఎప్పుడూ ఇలాగే అందరినీ సరదాగా ఉంచడం కోసమని ఏదో ఒక గేమ్ కండక్ట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో పద్మావతి అయితే ఒక చీటీ తీసి ఓపెన్ చేసి చూస్తుంది. అది ఏం పేరు అని చెప్పి అనగా వదిన. వదిన అంటే ఇప్పుడు పాట పాడాలి. వదిన మీరు కమ్మనైన నోటితో మాకు ఒక కమ్మని పాటను వినిపించండి వదిన అని చెప్పి పద్మావతి అయితే అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక అరవింద అయితే నేనా అంటుంది. లే అక్క నువ్వే అని చెప్పి విక్కీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళంతా కూడా సరదాగా గడుపుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.